Hi, this is Vishal. Welcome to V5 News. Today updates చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో గేదెల సావిడి 10 ఎకరాల వరిగడ్డి వాము పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబానికి టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, టౌన్ అధ్యక్షుడు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చింటూరా చింటూరా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన విక్కుర్తి శ్రీనివాసరావు సతీమణి జయలక్ష్మిని వారి నివాసంలో అవనిగడ్డ మండల టీడీపీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి అన్నాడు పుట్టగా చేస్తాను అన్నాడు పుట్టగా చేస్తాను. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బూక్యా వీరభద్రం, ఇతర నాయకులు పరిశీలించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఎట్లా ఉందన్న ఎంతమంది వస్తాం డెంటల్ ప్రాబ్లమ్స్? డెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన మెడిసిన్ ఉంటుంది. వైద్యం కోసం వస్తున్నటువంటి సెంటర్ ఇది. జిల్లాలో ఎక్కడ రాని అంత సంఖ్య ఇక్కడ పేషెంట్ వస్తున్నారు కదా, మరి ఇక్కడ ఉండాలి కదా. కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని సందర్శించి సర్వే చేయడం జరిగింది. సర్వేలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఫుల్గా ఉన్నాయి. మందులు తక్కువ ఉన్నాయి, డాక్టర్లు తక్కువ ఉన్నారు, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, రోగులు ఎక్కువ ఉన్నారు. సంబంధించిన మందులు కానీ డాక్టర్లు సిబ్బంది తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ 100 పడకల ఆసుపత్రికి ఉన్న దాని ఇక్కడ కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి. హోమియో డాక్టర్ ఇక్కడ ఉన్న డాక్టర్ని హైదరాబాద్ బదిలీ మీద వాళ్ళ డిప్యూటేషన్ పంపించారు. ఎండి ఫిజిషియన్ డాక్టర్ ఇక్కడ పర్మనెంట్ పోస్ట్ ఉండగా మరి మంత్రులని ఇలాకాలో పంపించడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ఇక్కడ ఫిజిషియన్ డాక్టర్ ఎండి అవసరం. ఇక్కడ పోస్ట్ ఉన్న డాక్టర్ గారిని తిరుమలాపాలెం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళని డిప్యూటేషన్ పంపించడం అనేది సరైనది కాదు. వెంటనే ఇక్కడ ఫిజిషియన్ ఉండాలా, డెంటల్ డాక్టర్ వచ్చారు, దానికి సంబంధించిన మెడిసిన్ ఉండాలా, ఆర్థోపెడిక్ విభాగం చూసేవాళ్ళు కూడా డాక్టర్
జూలై 30న హనుమకొండలో జరగనున్న స్టూడెంట్ మార్చ్ విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పథకాన్ని ఎత్తివేయాలనే ప్రయత్నాలని ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, సోదరిమణులకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద పిల్లలను విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్నుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఈ అంశం అనేది కోర్టు మెట్లు ఎక్కడమే. ఒకవేళ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే, పేద పిల్లలకు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వాలని ఉంటే, గతంలో ఉన్నోళ్ళు దీన్ని ఎత్తేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 3 నుంచి 7 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత దీక్షలను విజయవంతం చేయాలని దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లకుమార్ మాదిగ పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 10 నుంచి హనుమకొండలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుంచి వరంగల్ కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. పూర్తి అధ్యయనం చేసి స్పష్టంగా చెప్తుంది. ఏమంటుంది? దళితులు అనే వాళ్ళు చర్చికి పోవడం వల్ల, దళితులు అనే వాళ్ళు హిందూ తప్ప వేరే మతాలు పోవడం వల్ల వీళ్ళు యొక్క ఆర్థిక స్థితిగతి మారిందా? వీళ్ళు వివక్షతో ఉన్నారా? ఈ అంశం మీద స్పష్టంగా ఆ కమిషన్ స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఏమైతే దళిత క్రైస్తవ షెడ్యూల్ కులాల ఎస్సీగా గుర్తించి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని ఇది ఇవ్వడం జరిగింది. కుల వ్యవస్థ పెచ్చరిల్లిపోయిందనే సాక్ష్యం అనేకం కనబడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉన్న దళితుల మీద వివక్షత కొనసాగుతున్నది. దళితులు స్వాతంత్రం రాకముందుకే మనుధర్మ శాస్త్రానికి ఆ ధర్మము దళితులను మనుషులుగా చూడలేదు. దళితులను దేవాలయాలకు రాకుండా, చదువుకోకుండా, ఒకవేళ దళితులు చదువుకుంటే సీసాలు పోసిళ్ళు, చదువుకుంటే నాలుకలు తెగకోసిళ్ళు అని చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నదనే సాక్ష్యం మనకు కనబడుతుంది. దళితులు అనేటోళ్ళు ఊరికి ఆమడ దూరం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బష్మియా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ విద్యార్థుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వీరులకు జోహార్ నీట మన వీరులకు జోహార్ నీట మన వీరులకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి వ్యతిరేక విధానాలతోటి ఈరోజు 21 మంది అమరులు కావడం జరిగింది. దాదాపు సీజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వీళ్ళేం చేస్తారు అని చెప్పి వాళ్ళు 21 రోజు ఆడ నిరాహార దీక్ష చేసినా కానీ వీళ్ళతో కాదు, వీళ్ళు చీడ పురుగుల లెక్క చూసిన ఆ రకంగా చూసిన తర్వాత క్రమేపీ విద్యార్థులంతా ఏకమై ఢిల్లీని గదగదలాడించిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయడంతో అయిపోయిందని చెప్పి వాళ్ళు చేతులు మూసుకున్నట్టు కాదు. వారి ప్రాణాలు ఎవరు తెగిస్తారు, వారికి సంబంధించిన ప్రాణాలకు సంబంధించింది ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించుకున్న తర్వాత తీరా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చదువుకునే క్రమంలో పేపర్ లీకేజ్ అని చెప్పడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కోలుకోలేని పరిస్థితులలో వాళ్ళు బలిదానానికి పాల్పడే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికైనా వారికి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ₹1 ఎక్స్‌గ్రేషియా కట్టియాలి. అదే రకంగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాలకు సంబంధించి కృష్ణా జిల్లా నాగాయలంకలో దివిసీమ పునర్నిర్మాత తెలుగు జాతి రత్నం స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా గుడి సమీపంలోని మండలి కూడలిలో ఆయన విగ్రహానికి నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయాల పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ తీసే మన్నదాత మండలి వెంకటేశ్వరరావు గారు, జోహార్ మానవవాది మండలి వెంకటేశ్వరరావు గారు, జోహార్ జోహార్ జిసిఎం గాంధీ మండలి వెంకటేశ్వరరావు గారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.